నేను మౌనిక అండి. మౌనిక మౌనిక గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న అంగన్వాడీ యూనియన్ లీడర్లకి, అదేవిధంగా రాజకీయ పార్టీ నాయకులకి అందరికీ, బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారము. మౌనిక గారు, గత 42 రోజులుగా 1,07,000 మంది అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే సానుభూతిగానే చూస్తుంది. వాళ్ళపైన ఏదైతే వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీలు, దాదాపు 11 హామీలు, 11 కోరికలు కోరితే వాళ్ళు ఇవి 11 ఇస్తే డిమాండ్లు, ఆ 11లో దాదాపు 10 దాకా ఏదైతే తక్కువగా ఆర్థికంతో కూడుకున్న విషయాలు తప్ప ఒక్క విషయాన్ని ఏదైతే వాళ్ళ జీతభత్యాల గురించి మాత్రం మాకు కొంచెం టైమింగ్ కావాలి. ఏదైతే ఫైనాన్స్ క్లియరెన్స్ అంటే ఇప్పుడు రాష్ట్రంకి వచ్చే రెవెన్యూలో మనం ఖర్చు ఎంత పోతుంది, దాని ఖర్చుకు తగినట్టుగా మనము ప్లాన్ చేసుకోవాలి. కాబట్టి మాకు టైం ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. దానికి కొన్ని కుట్రపూరితమైన రాజకీయ పార్టీలు ఏదైతే వీళ్ళ ఉద్యమంలో ఇన్వాల్వ్ అయిపోయి సిపిఐ, సిపిఎంలు, అదేవిధంగా టీడీపీలు పాల్గొని వీళ్ళని ఏదైతే రాష్ట్ర ప్రభుత్వ చర్చలు జరుగుతూ ఉంటే వాళ్ళు యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళని ఏదైతే యాక్సెప్ట్ చేయకుండా చేస్తూ 42 రోజులుగా ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తూ వస్తాను. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎస్మా ఎందుకు ప్రయోగించాల్సి వచ్చిందంటే, ఇక్కడ దాదాపు హలో వినపడుతుందా? చెప్పండి. బాలింతలు కానీ, అదేవిధంగా గర్భవతులు కానీ, అదేవిధంగా 6 సంవత్సరాల లోపల ఉన్న చిన్నపిల్లలు కానీ దాదాపు టోటల్గా 7-8 లక్షల మంది ఉన్నారు. వీళ్ళకి పోషకాహారం వల్ల ఇబ్బంది రాకూడదు, ఏదన్నా ఇబ్బంది వస్తే మళ్ళీ ప్రతిపక్షాలే విమర్శిస్తాయని చెప్పేసి ఈరోజు ఎస్మా ప్రయోగిస్తూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే GO2ని జనవరి 6వ తేదీన ఇవ్వడం జరిగింది. జనవరి 6న ఇవ్వడం జరిగింది. దానికి కూడా వీళ్ళు ఏదైతే ఈ ప్రతిపక్షాలు వాళ్ళకి ధైర్యం చెప్తూ, మీరు ఇప్పుడే అవసరం, ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గొంతు పిసకడానికి ఇదే కరెంట్ టైం అని చెప్పేసి వాళ్ళు ఉద్యమాన్ని విరమించుకునే ప్రయత్నం చేసిన ఉద్యమాన్ని విరమించకుండా చేయడం జరిగింది. వాళ్ళు 11 డిమాండ్లో ఏదైతే అంగన్వాడీ రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000, 1,20,000 అంటే 1,20,000 చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అదేవిధంగా హెల్పర్లకి 20,000, 60,000 చేస్తానండి. అదేవిధంగా పదవి విరమణ వయసు 60 ఏళ్ళ నుంచి 62 ఏళ్ళకి చేస్తానండి. ప్రమోషన్ 45 నుంచి 50కి చేస్తామనింది. అదేవిధంగా కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్వాడీలకి అప్గ్రేడ్ చేస్తామని చెప్పింది. అదేవిధంగా అంగడి వాళ్ళు పనిచేస్తున్న చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద 20,000. అదేవిధంగా కేంద్ర గ్రాడ్యుయేట్ ని కోర్టు ఇచ్చిన గ్రాడ్యుయేట్ ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చి వచ్చే విధానంగా చేయడము, ఇలాంటి వాళ్ళు ఏదైతే హామీలు వాళ్ళు అడిగిన కోరికలన్నీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించి సానుకూలంగా స్పందించడం జరిగింది. అది ఇప్పుడే కాదు, గత నెల క్రితమే జరిగింది. ఏదైతే 5-6 సిట్టింగ్లు కూర్చొని మంత్రులతో, అదేవిధంగా మంత్రులతో ICTS ప్రాజెక్టుతో కూర్చొని చర్చలు చేసినప్పుడు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. కానీ ఇదే ప్రతిపక్షాలు ఏమంటే ప్రభుత్వానికి ఎక్కడగా తలకోకుండా ప్రభుత్వంని మీరు ఒక బెదిరించే, ఒక బ్లాక్మెయిల్ చేయండి అని చెప్పే ఉద్దేశంతో అంగన్వాడీ ముందు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం చేసింది. చివరికి వాళ్ళు తెలుసుకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది కాబట్టి దాని ఒక్క విషయంలో తప్ప మిగతా అన్నిటికీ యాక్సెప్ట్ చేసింది. అది ఆర్థికంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4,500 ఇస్తుంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వం వేసి వాళ్ళకి 11,400 జీతం ఇవ్వడం. ఈరోజు నీతి ఆయోగ్ వీళ్ళు కూడా చెప్పడం జరిగింది, భారతదేశంలోనే వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ లో 6వ ప్లేస్ లో ఉంది. అంగన్వాడీ కార్యకర్తలకి, హెల్పర్లకి అయితే 4th ప్లేస్ లో ఉందని చెప్పి కూడా నీతి ఆయోగ్ కూడా ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలాంటప్పుడు వీళ్ళు సానుకూలంగా స్పందించి ప్రభుత్వానికి సహకరించడానికి ఇప్పటికైనా మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాళ్ళకి కృతజ్ఞతలు చెప్తున్నాము. మౌనిక గారు, అయితే ఇప్పుడు మీరు మాట్లాడిన దానిలో ఎస్మా ప్రయోగించడానికి కారణం ఎవరైతే బాలింతలు పిల్లలకు ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందని ఎస్మా ప్రయోగించారని చెప్పారు. ఇంకా రెండో అంశం వచ్చేసి ప్రతిపక్షాలకు దొరికిన అంశం అని రెండో విషయం చెప్పారు మీరు. ప్రతిపక్షాలకి ఈ అంశం దొరికింది, ఎంతకు మించి ఇంకేం దొరకలేదు అనేది మీ వర్షన్, అంతే కదా? ఈ 2 పాయింట్స్ మీరు, మిగతా అంతా ప్రభుత్వం ఏవైతే డిసైడ్ చెప్పారు.
మౌనిక గారు మాట్లాడేదా? చెప్పండి. మౌనిక గారు, ఇప్పుడు ఇది మన భారతదేశంలోనే ఈ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఎందుకు తీసుకురావడం జరిగిందిరా అంటే, ఆ, పేదవాళ్ళు, బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు సరికైన పౌష్టికాహారం తీసుకోకుండా ఈ విధంగా ఏదైతే మంచి పిల్లలు పుట్టకపోవడము, లేదా వాళ్ళు పుడితే చనిపోవడము, లేదా బాలింతలు మళ్ళీ అనారోగ్యంతో పాల్గొవడము, ఇలాంటివన్నీ జరుగుతాదని వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇంత డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి ఆర్థికంగా కూడా ఇచ్చేస్తే వాళ్ళు చేసుకోవచ్చు. కానీ ఆర్థికంగా వాళ్ళు ఉండే సమస్యలు తీర్చుకుంటారు. డైరెక్ట్ గా పోషకాహారం వాళ్ళు తీసుకోవాలని చెప్పేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కంబైన్ గా చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తుంది. దీనికి వీళ్ళ సహకారం కూడా ఎంతో ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సో మొత్తానికి ఎస్మా ప్రయోగించడానికి కారణాలు చెప్తున్నారు కదా, ఇదే టైంలో ఎస్ మీ పాయింట్స్ క్లియర్ గా ఉన్నాయి. సో మనతో అంగన్వాడీ నాయకులు ఉన్నారండి, జానీ బేగం గారు అలాగే సుప్రజ గారు. గుడ్ ఈవినింగ్ అండి, నమస్తే. నమస్తే అండి. సో జానీ బేగం గారు, నమస్తే మేడం. సో ఈరోజు అంగన్వాడీల గురించి సో మనకి వైసీపీ నాయకులు చెప్పిన మాట అయితే విన్నారు కదా, వేణుగోపాల్ గారు ఏం చెప్పారో మీరు విన్నారు కదా. మీరు ఫేస్ చేసింది ఏంటి, ఇప్పటికీ ఫేస్ చేస్తున్న అంశం ఏంటి? జానీ బేగం గారు మేడం చెప్పండి, మీరు ఫేస్ చేసింది ఏంటి, ఇప్పటికీ ఫేస్ చేస్తుంది ఏంటి? ముందుగా ప్యానెల్లో ఉన్న సభ్యులకి అలాగే మన ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. అంగన్వాడీలు అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటి అంగన్వాడీ టీచర్, అమ్మ తర్వాత అమ్మ లాంటి వాళ్ళు. మేడం వినిపిస్తుందా? వినిపిస్తుంది, చెప్పండి. అంగన్వాడీల్ని ముందల ఉద్యోగస్తులుగా గుర్తించండి అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంగన్వాడీ టీచర్స్ ఎక్కడి నుంచో రారండి, ఒక మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన అంగన్వాడీ టీచర్స్. వాళ్ళు హైఫైగా ఏమి ఉండరు, మధ్య తరగతి నుంచి వచ్చారు. వాళ్ళు గత 47 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నారు, అంగన్వాడీ టీచర్లుగా చేస్తున్నారు. మనకి ఊళ్ళో ఏ సర్వే చేయాలన్నా, మనకి ఎలక్షన్లో మన సర్వే చేయాలన్నా, ఏ సర్వే ఎంతమంది మనకి పిల్లలు ఉన్నారు, ఎంతమంది గర్భిణీలు ఉన్నారు, అవన్నీ చూసి కాకుండా మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది, ఇలాంటి సర్వేలు ఏ సర్వే చేయాలన్నా ముందు కనిపించేది అంగన్వాడీ టీచర్స్. ఈ సర్వేలన్నీ పక్కన పెడితే పొద్దున 9 నుంచి సాయంత్రం 4 వరకు పిల్లల పౌష్టికాహారం చూస్తూ, వాళ్ళకి పాఠాలు చెప్తూ, వాళ్ళని బలోపేతం చేస్తూ, రక్తహీనతతో బాధపడే పిల్లల్ని చూసుకుంటూ, గర్భిణీలను చూసుకుంటూ, వంట చేస్తూ, వీళ్ళు వాళ్ళ యాప్లో వర్క్ చేస్తూ, ఇన్ని కార్యక్రమాలు పొద్దు నుంచి సాయంత్రం దాకా వాళ్ళు చేస్తుంటే, పౌష్టికాహారం పిల్లలకి అందజేస్తుంటే, వాళ్ళకి పౌష్టికాహారం అవసరం లేదా? వాళ్ళకి ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి వేతనాలు పెంచే హక్కు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు? నేను సూటిగా ఒకటే చెప్తున్నాను, మీరు పాదయాత్ర చేసేటప్పుడు ఇలా మోసపూరిత వాగ్దానాలు ఎందుకు చేశారు? నేను తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తామని చెప్పి అంగన్వాడీ టీచర్స్ ఇలా ఓట్లు దండుకొని ఈ రోజు అధికారంలోకి వచ్చేసారు. అంటే మేము ఒకటే చెప్పాలనుకుంటున్నాం, మీరు మాట తప్పారు అని అనుకోవాలా, మడమ తిప్పారు అనుకోవాలా, లేకపోతే సిపిఎస్ ఉద్యోగులకి చెప్పినట్టు మేము తెలియక వాగ్దానం చేశాము అని చెప్పి అనుకోవాలో మేము అర్థం కావట్లేదు. వాళ్ళు గత 4.5 సంవత్సరాలుగా మీరు చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చండి, సుప్రీంకోర్టులో గ్రాడ్యుయేటీ అమలు చేశారు, అమలు చేయండి అని చెప్పి వాళ్ళు గత 4.5 సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నారు. మీరు చర్చలకు పిలుస్తారేమో, చర్చలు లేకుండానే మీరు వేతనాలు పెంచుతారేమో, తెలంగాణ కన్నా 1000 రూపాయలు పెంచుతారేమో అని చెప్పి ఆశగా ఎదురు చూసే ఒక అమ్మలాంటి అమ్మని ఈ రోజు 43 రోజులుగా రోడ్డు మీద కూర్చోబెట్టి వాళ్లకు వేధింపులకి గురి చేసి, అసలు అసభ్యకరంగా మాట్లాడే తీరు, అలాగే వాళ్ళని వేధించడం రాజకీయంగా, అదేమంటే ప్రతిపక్షాలని ఒకటే వాళ్ళని ఇచ్చేస్తున్నారు. ఎక్కడ చూసారండి వేణుగోపాల్ గారు? ఎక్కడైనా మీరు చూసారా? లేకపోతే సాక్షి పేపర్లో ఏమైనా చూసారా? సో గ్రాట్యుటీకి సంబంధించి కేంద్ర నిబంధనలు పాటిస్తామని ఆల్రెడీ ఈ రోజు మాట్లాడిన డిస్కషన్స్ లో ఒక క్లారిఫై వచ్చింది కదా, దానికి మీరు సాటిస్ఫైనా కాదా? సాటిస్ఫై అంటే మేడం, 43 రోజులుగా వాళ్ళు ధర్నా చేస్తుంటే వాళ్ళకి వేధించిన తీరు, ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 43 రోజుల నుంచి వేధిస్తూ ఈ రోజు
5 సార్లుగా మీరు చర్చలకి పిలిచి ఇవి ఇంతకు ముందే చెప్పిన 5 డిమాండ్స్ నేను కంప్లీట్ చేస్తానని చెప్పి వేతనాలు ఇప్పుడు కూడా నేను జూలైలో వచ్చిన తర్వాత నేను ఇస్తాను అని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. లేకపోతే ఉద్యోగుల నుంచి తీసేస్తానని చెప్పడం అంటే అర్థం చేసుకోవాలి. వీళ్ళు భయపడ్డారు అని అనుకోవాలా, లేకపోతే మళ్ళీ వీళ్ళు అధికారంలో వస్తాము అని చెప్పి ఏ విధంగా మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. ఎందుకంటే విరమించడానికి కారణం ఏమిటి అంటారు మీరు జానీ బేగం గారు? ఇప్పుడు విరమించడానికి కారణం ఏంటి మేడం? మానసికంగా శారీరకంగా ఏ విధంగా ఇబ్బందులు పెట్టారో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనించారు. ఈ ఇబ్బందులకి భయపడి వెనక్కి తగ్గారా? ఇబ్బందులకి భయపడి ఎప్పుడు వెనక్కి తగ్గలేదు మేడం. కాకపోతే అంగన్వాడీల్ని ఉద్యోగస్తులుగా గుర్తించలేదు. మహిళల్ని ఏ విధంగా కించపరిచే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీరు చూశారు. మహిళలు తలుచుకుంటే ఏం చేస్తారో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న అర్థమైపోయింది. నిన్న వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ బట్టలు చింపేసి మగ పోలీసులు ఆడవాళ్ళని నెట్టేసి ఈ విధంగా చేసి వాళ్ళని భయభ్రాంతికి గురి చేయాలని చెప్పి ఎక్కడెక్కడో విజయవాడ నుంచి తీసుకెళ్లి విశాఖపట్నం, కావలి ఇలాగే తిప్పేసి వాళ్ళని మా కళ్యాణ మండపాల్లో కూర్చోబెడితే వాళ్ళు భయపడతారనుకున్నారా? ఆంధ్ర రాష్ట్ర మహిళలండి, వాళ్ళు భయపడే ప్రసక్తే లేదు. వాళ్ళ స్టామినా ఏంటో, వాళ్ళు ఏం చేయగలుగుతారో మీరు ఎప్పుడో జూలైలో ఇస్తామని చెప్పారు. ఇక 2 నెలల ఎలక్షన్ ఉంది. ఆ ఎలక్షన్ లో మీరు గెలుస్తారో అంగన్వాడీ టీచర్స్ గెలుస్తారో అనేది సమయమే తెలియజేస్తుంది. ఓకే రైట్. మొత్తానికైతే మాత్రం వెనక్కు తగ్గేది లేదు అనే అంశాన్ని క్లియర్ చేశారు జానీ బేగం గారు. అదేవిధంగా మనతో మాట్లాడడానికి సుప్రజ గారు ఉన్నారు. నమస్తే సుప్రజ గారు. నమస్తే మేడం. తాంత్య కుమారి గారు నమస్తే అండి. ఈరోజు అంగన్వాడీలో మహిళలు ముఖ్యంగా పడ్డ బాధల్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వ్యతిరేక ధోరణి అనేది మహిళల మీద చూపించింది అనే విషయం క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో మనమైతే సుప్రజ గారితో మాట్లాడదాం. సుప్రజ గారు, మీరు ఒక అంగన్వాడీల హెడ్గా ఉన్నారు అండ్ మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇప్పుడు 10 డిమాండ్లు వాళ్ళు నెరవేర్చాము అని చెప్తున్నారు కదా, సాటిస్ఫైడామా? ఈ 10 డిమాండ్లు కూడా మేము 43 రోజులు నిరవధికంగా సమ్మెలో ఉండి సాధించిన డిమాండ్లే. మేము 4.5 సంవత్సరాలు ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా ఎక్కే గడప దిగే గడప సిఐటియు యూనియన్ గా అనేక దఫాలుగా వెళ్ళాం. మేము వెళ్ళి అధికారులందరితో, ప్రిన్సిపల్ సెక్రటరీలు, కమిషనర్లు, అదేవిధంగా మన మినిస్టర్లు, గ్రూప్ ఆఫ్ మినిస్టర్లు అందరికీ కూడా మేము మెమోరాండాలు ఇచ్చాం. అందరి చుట్టూ ఏంటంటే మాకు కూడా సమ్మె చేయటము, రోడ్ల మీదకి రావటము మాకు ఆనందం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేసేది గర్భిణీ స్త్రీలు, బాలింతలు, పసిపిల్లల్లో వీళ్ళందరూ దళితులు, వెనకబడిన తరగతుల కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. మా అంగన్వాడీ కార్యకర్తలు కూడా 80% వాళ్ళల్లోనే ఉంటారు. అలాంటి సందర్భాలలో మేము సమ్మె చేయాలి అనేది మేము అనుకోలేదు. కానీ మేము 4.5 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత మేము చెప్పింది ఏంటంటే, మాకు ఇప్పటికైనా చర్చలకు పిలవండి అన్నాం. మార్చి 20వ తారీఖు చలో విజయవాడ పెట్టిన సందర్భంగా మా శాసన మండలిలో మా పీడిఎఫ్ ఎమ్మెల్సీలు అందరూ కూడా ప్రశ్నించారు మంత్రి గారిని, మీరు ఇప్పటికైనా సరే చర్చలకు పిలవండి అమ్మా అని. మేము పిలుస్తాం చర్చలకు అన్నారు. కనీసం యూనియన్ నాయకుల్ని పిలవలేదు, మాట్లాడలేదు. అదే తర్వాత సెప్టెంబర్ 25వ తారీఖు చెలో పెట్టిన సందర్భంగా కూడా మాతో మాట్లాడలేదు, పిలవలేదు. మరి అలా అసలు యూనియన్ లీడర్లకి పిలిచి మీరు మా సమస్య ఏంటి, ఎక్కడ పరిష్కారం దొరుకుతుంది అనే దాని మీద వాళ్ళు పిలవకుండా ఈ రోజు వీళ్ళు వెనక ప్రతిపక్ష నాయకులు ఉన్నారు, ప్రతిపక్షాలు చేశారు, వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఎలా చెప్తారు? మేము సమ్మెకి స్టార్ట్ అయిన డిసెంబర్ 12వ తారీఖు మేము సమ్మె చేసేటప్పుడు మీరు మమ్మల్ని పిలిచి ఈ 10 జీవోలు ఇచ్చేస్తే మాకు రోడ్ల మీదకి రావాల్సిన అవసరం ఉండదు కదా. ఈ రోజు 43 రోజులు ఆడపిల్లల్ని రోడ్లో కూర్చోబెట్టి మీ వెనక కుట్రలు, ప్రతిపక్ష నాయకులు ఉన్నారు అని చెప్పేసి ఎలా మాట్లాడతారు? అది ఎట్లా కరెక్ట్ అవుతుంది? అంటే ఏదో అంటారు చూడండి, మేము అమ్మ పెట్టదు అడక తిన్నది అన్నట్టు మా పోరాటాలు చేసుకోవద్దు, మీరు మాకు సమస్యలు పరిష్కరించరా? అది ఎలా కరెక్ట్? కాబట్టి ప్రభుత్వము మేము 43 రోజుల తర్వాత మేము సమ్మె చేసిన తర్వాత మాత్రమే
మా సమస్యలు పరిష్కరించింది. అంతే తప్ప మాకు ఎవ్వరూ పిలిచి ఏ ప్రభుత్వం ఉన్నా అంగన్వాడీలకి భిక్ష వేయలేదు. మేము పోరాడాము, పోరాడి సాధించుకుంటేనే ప్రతి సమస్య మాకు పరిష్కారం అయ్యింది. రాత్రి గ్రూప్ ఆఫ్ మినిస్టర్ల చర్చలో కూడా మీకు 10 జీవోలు మేము ఇస్తాము అని చెప్పి వాళ్ళు చెప్పారు. వేతనాలకు సంబంధించి జూలై నెలలో మీ యూనియన్ లీడర్లతో కూర్చొని మీ అంగీకారంతోనే మేము వేతనాలు పెంచుతాం, ఎంత పెంచాలి అనేది మీతో మాట్లాడిన తర్వాతే పెంచుతాము, దాన్ని మినిట్స్ లో రాస్తాము అని చెప్పి చెప్పారు. రెండోది ఏంటంటే ఇప్పటి వరకు మేము 35 సంవత్సరాలు 40 సంవత్సరాలుగా అంగన్వాడీ వర్కర్లుగా పనిచేస్తుంటే నేటికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్ 50,000 రూపాయలు ఇచ్చేసి హెల్పర్ కి 20,000 ఇస్తున్నారు. ఈ సమ్మె సందర్భంగా 1,20,000 రూపాయల వర్కర్ కి 60,000 రూపాయల హెల్పర్ కి మేము సాధించుకున్నాం. అంగన్వాడీ కార్యకర్తలు చనిపోయింది గోడవతలు ఇసిరేయండి అనే పరిస్థితుల్లో ఉంది. అందుకని ఇప్పుడు ఈ సమ్మె సందర్భంగా మేము 20,000 రూపాయలు మట్టి ఖర్చులు, అర్హత ఉంటే కుటుంబంలో ఒకరికి ఉద్యోగము సాధించుకున్నాము, 62 సంవత్సరాలు రిటైర్మెంట్ వయసు సాధించుకున్నాము, హెల్పర్లకి 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకి ప్రమోషన్ సాధించుకున్నాము. వీటన్నిటికంటే ముఖ్యమైనది జగనన్న గారు చెప్తున్నారు, నేను వచ్చిన దగ్గర నుంచి నవరత్నాలు అమలు చేస్తున్నాను అని చెప్పి. మరి ఆ నవరత్నాలలో ఏ రత్నము అంగన్వాడీలకు ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఎందుకు అర్హులం కాము? ఈ రోజు ఎట్లా చెప్తున్నారంటే అర్బన్ లో అమలు చేస్తాము, రూరల్ లో అమలు చేయము అని చెప్పేసి చెప్తున్నారు. దాన్ని కూడా మేము దాన్ని అంగీకరించలేదు. ఎవరు అర్హత ఉంటే ఆ కుటుంబాలు ఆర్థిక పరిస్థితి దాన్ని బట్టి ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా వాళ్ళకి వర్తింప చేయాలి అని చెప్పేసి మేము అడగడం జరిగింది. ఈ రోజు చెప్తున్నారు ఎస్మా ప్రయోగం అన్నది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది. ఈ రోజు అంగన్వాడీ కార్యకర్తలకు పోరాటాలు కొత్త కాదు. చంద్రబాబు నాయుడు గారు ఉన్న కాలంలో కూడా మేము గుర్రాలతో ఉమ్మడి రాష్ట్రంలో గుర్రాలతో తొక్కించుకున్నాం, వాటర్ క్యాన్లతో ఇది చేసుకున్నాం. ఇదేమి ఈ రోజు కొత్తగా మేము నేర్చుకునేది ఏమీ లేదు. అంగన్వాడీలకి పోరాటాలు వెన్నతో పెట్టిన విద్య. ఏ ప్రభుత్వం పోరాడి సాధించుకున్నారంటారు సుప్రజ గారు. మేము పోరాడి సాధించుకున్నారే తప్ప. ఓకే, సో సుప్రజ గారు చెప్తున్న దాన్ని బట్టి మేము పోరాడి సాధించుకున్నాం, ఇంత కష్టపడ్డా చాలా వరకు మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పటికీ కూడా వాళ్ళు ఇప్పుడు పెంచామని చెప్తున్నారు, నవరత్నాలను కూడా నమ్మని పరిస్థితి ఏర్పడింది అంగన్వాడీలకు సంబంధించి. సో మనతో మాట్లాడడానికి తాంత్య కుమారి గారు ఉన్నారు. సో మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ మీద జరిగిన అటాక్స్ కావచ్చు, అంటే రాత్రికి రాత్రే ఎందుకు ఇలా వాళ్ళు వెనక్కి తగ్గారనే అంశాలు కానీ మనం పరిగణించాల్సి ఉంటుంది, లేదా దానికి సంబంధించి వాళ్ళు ఎంతవరకు బాధ్యులుగానే మిగిలిపోయారు? ముఖ్యంగా మహిళల మీద అటాకే చాలా దారుణంగా చెప్పాల్సి ఉంటుంది. మీ వర్షన్ ఏంటి? అంగన్వాడీ వ్యవస్థని తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ అమ్మ అన్నాడు. 78లో ఇది వ్యవస్థ వచ్చిన తర్వాత గ్రామీణ స్థాయిలో ఉన్న అంటే కింది స్థాయి మహిళలు ఏ విధమైన పోషకానికి నోచుకోవట్లేదని చెప్పి వాళ్ళకి సరైన విధంగా పోషక విలువలు అందించే ఆహారాన్ని ఇవ్వడానికి అమ్మలాంటి ఒక అంగన్వాడీ అధికారిని ఉంటే, అంగన్వాడీ టీచర్ ఉంటే ఆ పిల్లల్ని తీసుకొచ్చి చదివించడం కానీ, గర్భిణీ స్త్రీలను చూసుకోవడం కానీ జరుగుతుంది. వ్యవస్థలో ఎంతో కొంత మేలు జరుగుతుంది అంగన్వాడీ వాళ్ళు తీసుకురావడం వల్లని దాన్ని మార్చేసుకొని ఇవాళ వాళ్ళ యూజ్ అండ్ త్రో అండి. నేను కూడా ఒంగోలులో అంగన్వాడీ వాళ్ళని వెళ్ళి సంఘీభావం తెలపడం జరిగింది. మహిళలు అర్ధరాత్రి నడి రోడ్డు మీద పడుకుంటా ఉంటే వాళ్ళకి రక్షణ లేదు. అసలు ఈ రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఉందా? చంద్రబాబు నాయుడు గారు మీ అన్నని అంటాడు, మీ బిడ్డను అంటాడు, మీ తమ్ముడిని అంటాడు, మీ మావని అంటాడు, మీ అక్కను, ఇన్ని మాటలు చెప్పే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో మహిళలను ఎంతవరకు రక్షిస్తున్నాడు? అంగన్వాడీ మహిళల మీద జులుం ప్రదర్శించి వాళ్ళని బలవంతంగా వాళ్ళని విరమింపజేయడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. అంగన్వాడీ టీచర్లకి రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బాసటగా నిలుస్తుందని చెప్తా ఉన్నాము. ఈ విధమైన చర్యలు ప్రతి ఒక్కరు పార్టీలకు అతీతంగా అంగన్వాడీ టీచర్స్ మీద జరిగిన ఏవైతే దురాగతాలు ఉన్నాయో అంటే ఇక్కడ ఎస్మా ప్రయోగించడం ఒక అంశం. ఎస్మా ప్రయోగించడానికి ఇందాక మనకి వేణుగోపాల్ గారు చెప్పినట్టు ఎప్పుడైతే వాళ్ళకి పోషకాహారాలు అవేమో అందట్లేదు, అందుకనే ప్రయోగించాల్సి వచ్చింది అంటున్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? ముందు వేణుగోపాల్ గారిని ఎస్మా దేనికి ప్రయోగిస్తున్నారో తెలుసుకోవాలని కోరుకుంటున్నాం. అంగన్వాడీ టీచర్ల మీద ఎస్మా ప్రయోగించడం ఏంటి? వాళ్ళకి పోషక విలువలని వీళ్ళకి అసలు తల్లే నిరసించి 7,000 వాళ్ళకి జీతం ఇస్తూ
కనీసం వాళ్ళకి ఇంటద్దే కట్టుకోవాలా, తినాలా, పిల్లల్ని చూసుకోవాలా, ఆఫీస్కి రావాలంటే కన్వేయన్స్ లేదు, ఇంటద్దే లేదు. నువ్వు ఇచ్చే 7,000తో ఒక కుటుంబం ఎలా బ్రతుకుతుంది అన్నది ఖచ్చితంగా ఆలోచించాలి. ఎస్మాలో ఇంకేంటో పెట్టి భయభ్రాంతులు గురి చేసి వాక్ స్వాతంత్రాన్ని హరించి ఉద్యోగస్తుల్ని ఒక పప్పెట్స్ లాగా, ఒక బొమ్మల్లాగా చేసి ఇబ్బంది పెడుతున్న ప్రభుత్వం ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆయన మార్చుకుంటే అయితే మొత్తానికి వేణుగోపాల్ గారు మీరు విన్నారు, ఈ అంశాలన్నింటినీ మీరు చూస్తే ఇదంతా కరెక్ట్గా రెస్మా ప్రయోగించడం అంటున్నారు కదా, ఇంకా సమర్థిస్తారా? మౌనిక గారు, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు 2018లో పాదయాత్ర చేసేటప్పుడు డ్వాక్రా సంఘాల యూనియన్ లీడర్లు పోయి కలవడం జరిగింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, పక్క రాష్ట్రంలో తెలంగాణలో కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాను నేను వస్తే అన్నారు. ఆ విధంగా ఏదైతే 6 నెలల ఎన్నికలకు 6 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఏదైతే 6,950 ఉన్నింది దాన్ని 10,500 చేశాడు చంద్రబాబు నాయుడు గారు. 3 మినీ అంగన్వాడీలకు వచ్చి 3,900 హెల్పర్లకి 5,900 చేయడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 11,500, 7,000 చేయడం జరిగింది. అంటే ఇక్కడ ఎస్మా ప్రయోగించడం గురించి మనం మాట్లాడుతున్నాం. అండ్ ఇక్కడ ఇంకో విషయం కూడా మీకు ఒక క్వశ్చన్ అండి, 80,000 మంది వరకు సిబ్బందిని తొలగించారు. ఇక్కడ అడిగారు కదా క్వశ్చన్, జగన్మోహన్ రెడ్డి గారు మాట పైన నిలబడలేదు అనేసి. ఎస్మా ప్రయోగించడం మీరు మళ్ళీ సమర్థిస్తారా? వాళ్ళు కరెక్ట్ కాదంటున్నారు కదా, మీ సమాధానం? అది కూడా చెప్తాను మౌనిక గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే హామీ ఇచ్చాడో ఆ హామీకి అనుగుణంగా పక్క రాష్ట్రంలో కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 2019 ఎన్నికల్లో గెలవడంతోనే ఆ రోజు తెలంగాణ 10,500 అంటే మన రాష్ట్రంలో 11,500 ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పెంచుతానంటేనే చంద్రబాబు నాయుడు గారు కూడా 6 నెలల ముందు పొడిచాడు. ఇప్పుడు అంతకుముందు 5 సంవత్సరాలు ఇప్పుడు పెంచలేదే, అంతకుముందు ఇప్పుడు అంగన్వాడీ వాళ్ళు అడుగుతాను కూడా పెంచలేదే. జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేసిన తర్వాత దానికి భయపడి చంద్రబాబు నాయుడు గారు 10,500ని 5,900 చేసి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి 11,500, 7,000 చేయడం జరిగింది. ఆ తర్వాత ఏదైతే వాళ్ళు మొన్న ఏదైతే ఎన్నికలు 23లో వస్తుందని దానికి ముందు 13,500 చేయడం జరిగింది తెలంగాణ. వీళ్ళు అప్పటి నుంచి 13,500 పెంచారు కదా, మాకు పెంచండి అని. అదే విధంగా ఏదైతే 26,000 ఏదైతే కొన్ని ఇవ్వడం, 26,000 కొన్ని కోర్టులు ప్రకటించడం వల్ల 26,000 మాకు జీతభత్యా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరిగింది. అదే విధంగా వీళ్ళు 10 డిమాండ్లతో రాష్ట్ర ప్రభుత్వం ముందు ఎన్నికలకు ముందు ఏదైతే నవంబర్లో పెట్టడం జరిగింది. వీళ్ళు ఏదైతే దీక్ష కూర్చున్న వెంటనే జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గము అదే విధంగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారులు అందరూ కూర్చొని చర్చించి ఈ 10 డిమాండ్ ఓకే చేశారు. అయితే ఇక్కడ ఇన్ని డిమాండ్లు ఓకే చేయడానికి 43 రోజుల సమయం ఎందుకు పట్టింది? 43 రోజుల సమయం అయితే పట్టింది కదా. వినండి, అడిగారు వాళ్ళు ముగ్గురు ఇచ్చారు అవకాశం. వాళ్ళ ముగ్గురికి క్లారిఫికేషన్ ఇవ్వాలి, వాళ్ళ ముగ్గురికి క్లారిఫికేషన్ ఇవ్వాలి. మధ్యలో ఇంటరప్షన్ చేస్తే మనం ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుందో ప్రజలకు రీచ్ కాదు. ఆ రోజే చెప్పడం జరిగింది. వితిన్ 10 days లో 2-3 సిట్టింగ్లు కూర్చొని వాళ్ళు ఏదైతే కోరికలు కోరారో ఈ 50,000 లక్ష రూపాయలు, అదేవిధంగా 20,000, 50,000 ఇది ఏదైతే వాళ్ళ డిమాండ్స్ అన్ని కూడా నెరవేర్చడం జరిగింది. అదే విధంగా వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వలేదంటారు. ఈ రోజు ప్రభుత్వం దగ్గర 1,313 కోట్లు ఈ రోజు విద్యా దీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి, రైతు భరోసా ఇలాంటి కార్యక్రమాల ద్వారా 1,313 కోట్లు ఏదైతే బిఎల్ఓ బిలో ప్రావర్టీ కింద ఉండే వాళ్ళకి ఈ రోజు సంక్షేమం అందింది. కానీ వీళ్ళు కొంతమంది అందిందంటారు, కొంతమంది అందలేదంటారు. అర్బన్ రూరల్కి ఆ సంబంధం లేదు. ఈ రోజు ఏదైతే బిలో ప్రావర్టీ ఉందో దాని కింద ఎవరైతే ఉంటారో ఆ అర్హులకు అందరికీ ఈరోజు సంక్షేమం ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఏదైతే నవంబర్ వరకు ఏదైతే పెండింగ్ ఉంది అంగన్వాడీకి సంబంధించిన నిధులు ఏమి ఉన్నాయో దానికి వాళ్ళకి ఇవ్వాల్సిన నిధులను కూడా పెండింగ్ క్లియర్ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నట్టు ఎస్మా ఎందుకు ప్రయోగించారంటే, ఈరోజు మీ కోరికలు జగన్మోహన్ రెడ్డి చేసేది కష్టం కరెక్టే, కాదని చెప్పడం లేదు. ప్రభుత్వం మీ కష్టాన్ని గుర్తించే ఈ రోజు ఏదైతే మీరు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర చేసేటప్పుడు మీరు అడిగిన దానికి పక్క రాష్ట్రంలో కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తాన్నాడు. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాడు, పక్క రాష్ట్రంలో కన్నా ఎక్కువ ఇస్తాను కానీ నాకు సమయం ఇవ్వండి. ఈరోజు దాదాపు రాష్ట్ర రెవెన్యూలు రాష్ట్రంలో వచ్చే నికర ఆదాయంలో 80% ఉద్యోగస్తులకే ఖర్చు పెట్టడం జరుగుతుంది. జీతాల్లో
పక్క రాష్ట్రం కన్నా ఎక్కువ ఎప్పుడో ఇచ్చేసామన్నారు కదా, మరి ఇప్పుడు మళ్ళీ అవును, ఇస్తామని చెప్పి 2019 ఇచ్చాడు కదా. ఏ మాట్లాడుతున్నారండి? ఏ మాట మాట్లాడినా మీకు మాట తప్పడం మనం చెప్పడాలి అన్ని మీకే తెలుస్తుంది. మన రాష్ట్రంలో ఎంత చంద్రబాబు నాయుడు గారు 19,000 భయపడి ఇచ్చారా? 2022 చంద్రబాబు నాయుడు గారు భయపడి ఇచ్చారా? సరే, ఈ రోజు 22 తెలుగుదేశం పార్టీ కూడా పెంచారు. వాళ్ళకి సపోర్ట్ గా ఉంది, మరి ఇప్పుడు కూడా భయపడి ఇవ్వండి. అధికారంలో భయపడాల్సిన ఉన్నారుగా, అవసరం ఉంది భయపడి పల్లెమ్మా. మీరు నువ్వు చెప్తున్నారు కదండి, ఒక భయపడి కమ్యూనిస్ట్ పార్టీ ఇస్తున్నారు. లీడర్ గా మాట్లాడేది మీరు కాదు, భయపడి అధికారంలో ఇవ్వరు. ఉన్నారు, రోజు మీ కష్టం తెలుసు ప్రతిపక్షం కూడా కాబట్టి సపోర్ట్ గా ఉంది, ప్రభుత్వాన్ని మరి కూడా మీరు కూడా భయపడి ఇవ్వండి. స్పందించింది. మీ మాట భయాలకు, చెప్పడానికి, మీ తాటకు మాటలు చప్పులకు ప్రభుత్వం భయపడదు. తొలిపోవడానికి మీకే మీ తాటాకు చప్పులకంతా ప్రభుత్వం భయపడదు. ఈ రోజు మీ కష్టం గుర్తించింది కాబట్టి అంగన్వాడీ కష్టం గుర్తించింది కాబట్టి ఆ కష్టానికి అనుగుణంగా ఈ రోజు ఇస్తాను. కానీ ఈ బెదిరింపులు ఈ తాటాకు చప్పులంతా చంద్రబాబు నాయుడు దగ్గర ప్రయోగిస్తున్నారు. ఒప్పుకున్నారంటే మీకు అర్థం కావట్లేదు. ఇంత ముందు కూడా జూలైలో ఇస్తానంటే కూడా చర్చలు, ఇప్పుడు మీరు భయపడి చర్చలకు వచ్చారని చెప్పి ప్రజలందరికీ తెలుసు. అంగన్వాడీ టీచర్స్ ఇప్పుడు 2 నెలల తర్వాత జూలైలో ఎవరు పెంచుతారో అనేది కూడా తెలుసు. నిన్న కూర్చొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్త ప్రేరేపించడం తప్ప వచ్చే ఉపయోగం ఏమీ లేదు. వాళ్ళు ఇబ్బందులు పడతారు, అదే విధంగా ప్రభుత్వం కూడా ఇబ్బంది ఇక్కడ ఒకటే ఒక ప్రశ్న అండి. వేణుగోపాల్ గారు 43 రోజుల సమయం ఎందుకు పట్టింది? వేణుగోపాల్ గారు, వాళ్ళందరూ అడుగుతున్న ప్రశ్న ఒకటే, 43 రోజుల సమయం ఎందుకు పట్టింది అనే పాయింట్ లోనే అడుగుతున్నారు. 43 రోజుల సమయం ఎందుకు పట్టింది? ఒక్క నిమిషం దాందే కుమార్ గారు, మెయిన్ పాయింట్ లో కదా, 43 రోజుల సమయం ఎందుకు పట్టింది? ఇప్పుడు సడన్ గా చలో విజయవాడకు వెళ్తున్న టైంలోనే ఎందుకు రాత్రికి రాత్రి చర్చలు జరపాల్సి వచ్చింది? మౌనిక గారు, ఈ రోజు కాదు, వాళ్ళు ఏదైతే దీక్ష ప్రారంభించారో 10 రోజుల్లో జరిగిన 2-3 చర్చల్లోనే ఇవన్నీ చెప్పడం జరిగింది ప్రభుత్వం. ఆ రోజు వెళ్ళ మరి ఈ రోజే ఎందుకు విన్నారండి? అంటే రాత్రికి రాత్రి జరగడం. ఒక నిమిషం ఇదే పాయింటే మాట్లాడదాం. అంటే రాత్రికి రాత్రి జరిగిందంటానికి కారణం అప్పుడే వీళ్ళు కూడా సెటిల్మెంట్ వచ్చారు. నేను చెప్తున్నాము, ఏదో చర్చల్లో జరగలేదంటున్నారు. సుప్రజ గారు చర్చల్లో జరగలేదంటున్నారు. సానుకూలంగా స్పందించి మీకు ఏమైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ పరిష్కరించి వేణుగోపాల్ గారు కరెక్టే, చర్చల్లో సఫలం కాలేదు అంటున్నారు. ఏదైతే ప్రభుత్వానికి అంగన్వాడీల మధ్య గ్యాప్ చేయడం ప్రయత్నం చేయడము ఇవన్నీ కుట్రపూరితంగా జరుగుతుంది. చెప్తున్నారు చర్చలు సఫలం కాలేదు అంటున్నారు. అంగన్వాడీ కార్యకర్తలని ఎవరో ప్రేరేపిస్తే ఉద్యమంలోకి రావాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మాట్లాడుతున్నారు మీడియాలోనే, మీరు తలపోయారు, మీరు మాట్లాడుతుంది. జగన్మోహన్ రెడ్డి చర్చల్లో ఏం జరిగిందో మీకే తెలీదు. మీ రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్చలు జరుపుతుందో మీకే తెలియట్లేదు. అసలు జీతాల గురించి ఎన్ని చర్చల్లో ఎప్పుడైనా మాట్లాడారా? మిగతా అవన్నీ చేస్తానన్నారు కానీ జీతాలు పెంచుతామనే విషయం ఎప్పుడైనా మాట్లాడారా చర్చల్లో? అంగన్వాడీ కార్యకర్తల మధ్యలో గ్యాప్ తెచ్చేదానికే మీరు ప్రయత్నం చేస్తున్నారు. మీడియాలో కానీ మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడాలని కానీ. వేణుగోపాల్ రెడ్డి గారు, మీరు ఇందాక వసతి దీవెన, విద్యా దీవెన, అమ్మఒడి అని మాట్లాడారు. విద్యా దీవెనలో ఎంతమంది పిల్లలకు స్కాలర్షిప్లు వస్తున్నాయో, ఎంతమంది విద్యా దీవెన వాడుతున్నారు మీరు ఒకసారి లెక్కలు తీయండి. సరే, ఇప్పుడు టాపిక్ అయితే అది కాదు. ఇప్పుడు అంగన్వాడీలకు సంబంధించి సమస్యలు మనం వింటున్నాం. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. 43 రోజులు. సుప్రజ గారు, మీ పాయింట్ ఏంటి? సమస్యల్లో ఒక నిమిషం, ఇక్కడ 43 రోజుల సమయం ఎందుకు పట్టింది అని అడిగాను. ఒక్క నిమిషం దాందే కుమారి గారు, ఒక్క నిమిషం దాందే కుమారి గారు, ఒక్క నిమిషం. 43 రోజుల సమయం ఎందుకు పట్టింది? వాళ్ళ చర్చల్లో అవి సఫలం కాలేదంటున్నారు. కేవలం చలో విజయవాడ వెళ్తున్న టైంలోనే ఎందుకు యాక్సెప్ట్ చేశారనే పాయింట్కి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ అడుగుతాను వేణుగోపాల్ గారు. మౌనిక గారు, ఇప్పుడు చలో విజయవాడ కంటే వీళ్ళు ఏదైనా వితౌట్ పర్మిషన్ ఈరోజు ప్రభుత్వం కానీ లేదా ఎక్కడ దీక్ష కానీ ధర్నా కానీ చేస్తా ఉంటే ఖచ్చితంగా అక్కడ పర్మిషన్ తీసుకొని మేము ఇక్కడ దీక్ష చేస్తాం, ఇక్కడ ధర్నా చేస్తాం, ఇక్కడ ర్యాలీ చేస్తాం, లేదా ఇక్కడ చలో విజయవాడ వస్తున్నాం అని చెప్పి ఇంటిమేషన్ లేకుండా పోతే ఖచ్చితంగా ప్రభుత్వం ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించాలి. కాబట్టి
వీళ్ళు ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరుగుతుంది. అది ఎవరైనా సరే, మేము ప్రతిపక్షాల్లో ఉన్నా కూడా విత్ పర్మిషన్ అది ప్రభుత్వానికి చెప్పి మేము చేయాలి. చేయకుండా కానీ మేము కూడా ఏదైనా నిరసన కానీ ఇలాంటి దుశ్చర్యలు కానీ చేస్తే ఖచ్చితంగా అంటే కేవలం ఈ టైంలోనే చర్చలు జరిపారు, ఈ టైంలోనే చర్చలు జరిపారు, అంతే, ఈ టైంలోనే చర్చలు జరిపారు, అంతే కదండి? ఇదే టైంలోనే చర్చలు జరిపారంటారు మీరు. రాత్రికి కాకుండా తెల్లవారుజామున చర్చలు జరిపే అవకాశం కూడా ఉండి ఇదే టైంలో చర్చలు జరిపారు. విధుల్లో నుంచి తీసేయడం జరుగుతుంది. 25వ తేదీ నోటిఫికేషన్ వస్తుంది, 26వ తేదీ ఆన్లైన్ లో స్వీకరిస్తారు, వెంటనే మీకు క్యాన్సిల్ చేసి అక్కడ అపాయింట్ చేయడం జరుగుతుంది అన్నారు. వాళ్ళు దానికి లొంగారని మేము చెప్పడం లేదు. కరెక్ట్ పాయింట్ వచ్చారు. ఇప్పుడు అపాయింట్ చేస్తారని చెప్పారు. దీని గురించి ఒక క్వశ్చన్ అండి, ఒక నిమిషం ఇక్కడ ఒక ప్రశ్న. 80,000 మందికి పైగా ఉద్యోగాలు ఊడిపోయాయి, దీనికి సంబంధించి జాయినింగ్ రిపోర్ట్ అడుగుతున్నారండి. ఒక పాయింట్, జాయినింగ్ రిపోర్ట్ అడుగుతున్నారు. డైరెక్ట్ గా జాయిన్ చేసుకోకుండా జాయినింగ్ రిపోర్ట్ అడగడానికి కారణం ఏంటి? సంతకాలు చేయించుకోవడానికి కారణం ఏంటి? జాయినింగ్ రిపోర్ట్ మీరు ఇప్పుడు నేరుగా జాయిన్ అయిపోవచ్చని మీరు తేలిగ్గా చెప్పినప్పటికీ జాయినింగ్ రిపోర్ట్ అడుగుతున్నారు, సంతకాలు అడుగుతున్నారు. దేనికోసం? ఎవరు జాయినింగ్ రిపోర్ట్? జాయినింగ్ రిపోర్ట్ ఇస్తేనే కానీ రావడానికి లేదు వీళ్ళకి అనేసి డైరెక్ట్ గా జాయిన్ చేయించుకోకుండా ఎందుకు జాయినింగ్ రిపోర్ట్ అని సంతకాలు అవసరం? చెప్పేది ప్రభుత్వం తెలుసండి, వీళ్ళకి మినిమిటి జ్ఞానానికి ఇంత అవగాహన ఉంటే ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండే సంతకాలు అడగడానికి మీరు సంతకాలు అడుగుతున్నారని మీకు తెలుసా అండి? సంతకాలు అడుగుతున్నారని మీకు తెలుసా? 26వ తేదీ ఆన్లైన్ లో స్వీకరిస్తారు, వాళ్ళు జాయినింగ్ రిపోర్ట్లు ఇస్తారు, వాళ్ళు జాయిన్ చేసుకుంటారు. సంతకాలు అడగడానికి మీకు రీజన్ తెలుసా? సంతకాలు అడగడానికి రీజన్ తెలుసా? చేసింది కాదు, అదే విధంగా వీళ్ళు ఎస్మాత్ ఉపయోగించి మీరు చేసిందని కాదు. భయా మీడియా ఇప్పటికన్నా వీళ్ళ అవగాహనతో ప్రతిపక్షాలు చేసిన కుట్ర ఇక్కడ మరొకసారి ఎప్పుడు సమ్మె చేయమని సంతకాలు తీసుకుంటున్నారు? అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. మౌనిక గారు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. ఎప్పుడు కూడా ప్రతిపక్షాల మీద ఎందుకు అడుగుతారు? మీలాంటి వాళ్ళు రెచ్చగొట్టడం వల్లే కదా మన 43 రోజులు ఈ రోజు యుద్ధం జరిగింది. సరే, అది కరెక్ట్ పాయింట్ అడుగుతున్నా. అంటే సంతకాలు తీసుకోవడానికి సంతకాలు ఎందుకు అడుగుతున్నారని అడుగుతాం. తెలుసా అండి సంతకాలు అడుగుతున్నారన్న విషయం మీ వరకు వచ్చిందా? సరే, ఈ ప్రశ్నకి సమాధానం అయితే ఒక బ్రేక్ తర్వాత వేణుగోపాల్ గారు అందిస్తారు. సో 43 రోజుల సమయం పట్టింది ఇప్పటి వరకు మనకి. అండ్ ఇప్పుడు కూడా డైరెక్ట్ జాయినింగ్ అని చెప్తున్నప్పటికీ డైరెక్ట్ జాయినింగ్ జరగట్లేదు, కేవలం సంతకాలు తీసుకుని చేస్తున్నారు. దీనికి సమాధానం బ్రేక్ తర్వాత మనం తెలుసుకుందాం. 80,000 పైచిలుకు మంది అంగన్వాడీల మొత్తం కూడా తీసేయడం జరిగింది. వాళ్ళని మళ్ళీ జాయిన్ చేసుకుంటామని చెప్పారు. మరి డైరెక్ట్ జాయినింగ్ కాకుండా వాళ్ళ చేత సంతకాలు తీసుకుంటున్నారు. ఈ సంతకాలు ఎందుకు అంటే మరొకసారి ఎస్మా ప్రయోగించాల్సిన అవసరం లేకుండా వీళ్ళందరినీ కూడా ఎస్మా కిందకు వస్తారు. సో వాళ్ళు ఇంకా సమ్మె చేయకూడదు అనే ఉద్దేశంలో మాత్రమే ఈ సంతకాలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సో ఇప్పుడు చెప్పండి వేణుగోపాల్ గారు. మోనికా గారు, ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒక 1 or 2 times ఇది బెదిరింపు కాదా? చర్చ చేసి ఇది బెదిరింపు కాదా ఇలా చేయడం అనేది? ప్రభుత్వం చర్చలు చేసి ఓకే అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ధర్నా దీక్షలో కూర్చోవడం జరిగింది. అందుకని ప్రభుత్వం వాళ్ళ సంతకాలు స్వీకరించవచ్చు. అంతే, దానికి ఎస్మా గురించో లేకపోతే వీళ్ళు జాయినింగ్ రిపోర్ట్ల గురించో వీటి గురించి కాదు. ఊరికే ఏదో ఒకటి లీడర్స్ అనే వాళ్ళు ఒక ఏదో ప్రభుత్వంతో గ్యాప్ రావాలి కాబట్టి ఇలాంటి ప్రయత్నాలు అన్ని కానీ అవన్నీ ఏం లేదు. వాళ్ళ డ్యూటీలు వాళ్ళు అంటే ఇక్కడ కేవలం ప్రభుత్వం తన జాగ్రత్త తీసుకుంది అనే విషయం తెలుస్తుంది. అంటే ఆల్రెడీ సమస్యల్లో సద్దుమణిగించిన తర్వాత అంతా క్లియర్ గా మాట్లాడిన తర్వాత దేనికి మళ్ళీ వాళ్ళంతా ఓకే చేసుకుని యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎందుకు మీకు ఈ 43 రోజుల మధ్యలో ఒకసారి చర్చలు ఈ విధంగా జరిగితే అన్నిటికీ ఓకే చెప్పేసి వచ్చి మళ్ళీ వీళ్ళైతే ప్రతిపక్షాలు మాత్రంలో ప్రేరేపించడంతో వీళ్ళు మళ్ళీ దీక్షకు పోయి కూర్చున్నారు. చర్చల్లో ఈ పాయింట్స్ అన్ని యాక్సెప్ట్ చేయలేదని చెప్తున్నారు కదా. ప్రతిపక్షాలకు లొంగి వీళ్ళు మా చేస్తున్న కార్యక్రమాలకు సంతకాలు తీసుకోవచ్చు ప్రభుత్వము, మేము యాక్సెప్ట్ చేశాము అని చెప్పి. ఈ రోజు జానీ బేగం గారు మీరేమంటారు ఈ పాయింట్ గురించి చెప్పండి. టీచర్స్ మీరేంటి యాక్సెప్ట్ చేసేది? వాళ్ళతో సర్వీస్ చేస్తూ వెట్టి చాకరీ చేయించుకుంటూ మీరు ఉద్యోగాలకు జాయినింగ్ రిపోర్ట్ తీసుకుంటారా? అంటే ఏంటి, బెదిరించడం కాదు అది? చెప్పలేదమ్మా, ఇది పర్మనెంట్ జాబులు కాదు. ఇది ప్రభుత్వము వాళ్ళకి అపాయింట్మెంట్ ఇచ్చేటప్పుడు ప్రభుత్వం జాయిన్ కాదు. ఈ ప్రాజెక్ట్ వర్క్ తెలిసిన నాళ్ళు వీళ్ళు ఉద్యోగస్తులుగా ఉంటారు. ఒకసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ కూడా క్యాన్సిల్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. ప్రాజెక్ట్ వరకే. అంగన్వాడీ టీచర్స్ మీరు మోసం చేశారంతే.
వాళ్ళని బలవంతారా విమర్శించడానికి ఎన్నైనా విమర్శించవచ్చు, విమర్శించడానికి ఎన్నైనా విమర్శించు. కేంద్ర ప్రభుత్వం 4,500 ఇస్తా ఉంటే ఒక్క నిమిషం అంటే ఇక్కడ తాంత్య కుమారి గారు ఒక్క నిమిషం, వేణు గారు ఒకసారి రెస్పాండ్ అవుతారు. ఒక్క నిమిషం తాంత్య కుమారి గారు చెప్పండి. వేణుగోపాల్ గారు కరెక్ట్, వేణుగోపాల్ గారు కరెక్ట్ ఆన్సర్. తాంత్య కుమారి గారు ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పండి వేణుగోపాల్ గారు మీ పాయింట్ ఏంటి? మౌనిక గారు, ఇది ఐసిడిఎస్ ప్రాజెక్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇది ప్రాజెక్టు. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి ముందుకు పోతుంటుంది. వీళ్ళకి గవర్నమెంట్ ఏదైతే ఉద్యోగస్తులతో వాళ్ళు సమానంగా జీతభత్యాలు ఇవ్వాలని, వీళ్ళు ఏదో వెట్టి చాకరని ఇలాంటికన్నిటికీ దీంట్లో తావులేదు. ఇది ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు ఏదైతే వాళ్ళు ఒకవేళ క్యాన్సిల్ చేసి కూడా రద్దు చేసే అవకాశం కూడా కేంద్ర ప్రభుత్వం అనుకుంటుంది. మాకు కంపల్సరీగా రద్దు చేయాల్సిన అవసరం లేదు, రద్దు చేస్తే మేము యాక్సెప్ట్ చేయము, ఇలాంటి కార్యక్రమాలు కూడా ఉండదు. ఈరోజు పర్మనెంట్ జాబ్ వాలంటీర్ వ్యవస్థ ఎట్టుంది, వాలంటీర్ వ్యవస్థ సర్వీస్ మోటివ్ గా ఎట్టుందో ఇది కూడా అంతే. సర్వీస్ మోటివ్ గా పనిచేయాల్సిందే గానీ ఈ రోజు వాళ్ళ యొక్క సమస్యలను గుర్తించి ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి పెంచడం జరుగుతుంది. అంతేగాని ఈ రోజు పిఆర్సీలు, డిఏలు ఇవన్నీ ఉండవు వీళ్ళకి. ఈరోజు పిఆర్సీలు, డిఏలు ఇవంతా ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా వీళ్ళు చూడాల్సిన అవసరం లేదు. ఇది ఒక ప్రాజెక్టు విధానంతో జరిగే విషయం ఇది. మా మౌనిక చెప్పండి. నేను ఒకటే అడుగుతున్నానమ్మా, అసలు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇస్తుంది అంగన్వాడీ టీచర్స్ కి? రాష్ట్ర 4,500 ఇస్తా ఉంది. ఎంత? అది అసలు ఒక శ్వేతపత్రం విడుదల చేయండి వాళ్ళకి. 4,500 ఇస్తారు. రోజు పేపర్లు వేస్తున్నారు కదమ్మా, ఇంకే శ్వేతపత్రం ఏంటమ్మా వదిలేది? వాళ్ళకి తెలియదేమే ఐసిడిఎస్ ప్రాజెక్ట్ వాళ్ళకి తెలియదేమి? ఏంటి తెలిసేది? అసలు ఈ చట్టం ఎప్పుడు వచ్చిందో తెలుసా మీకు? ఎస్మా ఎప్పుడు వచ్చింది? సో ఇక్కడ ముఖ్యమైన వాదన ఏంటి అంటే జానీ బేగం గారు మీరు చెప్పండి. కేవలం ప్రతిపక్షాల ప్రలోభం వల్లే అనే మాట అయితే వినిపిస్తుంది కదా మరొకసారి. ఒక నిమిషం జానీ బేగం గారు, ప్రతిపక్షాలు నిజంగా చెప్పబట్టే మీరు ఇవన్నీ ఉద్యమాలు అవి చేయడం జరిగిందా? ప్రతిపక్షాలు మేడం మహిళలు రోడ్డున పడేసింది వైసీపీ ప్రభుత్వం. గత 4.5 సంవత్సరాలుగా చూసుకుంటే మనకి రాజధాని రైతులు చూడండి, మహిళలు ఇప్పుడు అంగన్వాడీ టీచర్స్ గత 4.5 సంవత్సరాలుగా వాళ్ళ వేతనాలు పెంచుతారు చూసి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ రోడ్డు పైన రావాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. అమరావతి రైతుల గురించి చెప్తున్నారు, చెప్పమ్మా ఏం అన్యాయం జరిగింది వాళ్ళకి? అమరావతి రైతులకి అమరావతి రైతులు ఎందుకు కూర్చుంటున్నారు? వాళ్ళకి ఎందుకు రాజధానులు అని చెప్పి వాళ్ళకి మోసం ఎందుకు చేశారు? ఇక్కడ పాయింట్ డైవర్ట్ అవ్వదండి, కేవలం అంగన్వాడీల గురించి మాత్రమే చర్చిద్దాం. జానీ బేగం గారు ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు ఒక్క నిమిషం, జానీ బేగం గారు ఒక్క నిమిషం. ఇక్కడ కేవలం అంగన్వాడీల గురించి మాత్రమే, నిన్న జరిగిన ఇష్యూ గురించి మాత్రమే మాట్లాడదాం. ఒక్క నిమిషం. మహిళలు ఎందుకు రోడ్డు మీద కూర్చుంటారు? మీరు అన్ని సరిగ్గా చేస్తుంటే మీరు ఏమి చేయట్లేదు కాబట్టి ఇప్పుడు సో మొత్తం అంతా మాత్రం ప్రతిపక్షాల పాత్ర ఏంటి అనే టాపిక్ నడుస్తోంది. సరే వేణుగోపాల్ గారు, లాస్ట్ అండ్ ఫైనల్ గా అండి, ఇప్పుడు ఈ టాపిక్ రన్ అవుతుంది కరెక్టే, అంతా బానే ఉంది. ఇక్కడ మార్నింగ్ నుంచి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. కనీసం మీరు ఇప్పుడు చెప్పినట్టు వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకుంటామని మీరే డైరెక్ట్ గా చెప్పేస్తున్నారు కదా, అంటే వాళ్ళకి ఏ అవకాశాలు లేవు, వాళ్ళ గొంతు నొక్కేస్తున్నారు. గొంతు నొక్కేయాలో మీరు డిసైడ్ అయిపోయారు, అంతే కదా వేణుగోపాల్ గారు? డిసైడ్ అయిపోయారు, అది కరెక్టే. అంటే మాట్లాడకూడదు అంటే మీ పాయింట్ ఏంటి? వాళ్ళకు ఒక యూనియన్ ఉంది, ఆ యూనియన్ తో చర్చలు జరిపే ఏం తీసుకుంటారు ఏమనేది కూడా వాళ్ళు ఓకే అంటేనే తీసుకుంటారు. అంటే ఇప్పుడు పాదయాత్రలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ నెరవేర్చారా అనే ప్రశ్న వాళ్ళు అడుగుతున్నారు కదా, అది నెరవేర్చలేదు అంటున్నారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ నెరవేర్చలేదు అంగన్వాడీకి సంబంధించి అంటున్నారు. 2019లో ఇచ్చాడు కదండి, వాళ్ళు 10,500 అంటే 11,500 ఇచ్చాడు కదా, మళ్ళీ వాళ్ళు 11,500 23లో పెంచారు. 2023 ఎన్నికలకు ముందు వాళ్ళు పెంచారు 13,500. దీనికి సాటిస్ఫై జానీ బేగం గారు చెప్తున్నారు కదా, మరి ఓకేనా? 2023లో పెంచారు, అడగండి వాళ్ళని తెలంగాణ ప్రభుత్వం. జానీ బేగం గారు ఒక నిమిషం, ఆన్సర్ మేడం, డేట్ 4/7/2018 నారా చంద్రబాబు నాయుడు గారు 6,000 రూపాయలు పెంచారు. కానీ ఈ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో 13,000 ఉంటే నేను 1,000, 13,000 లేకుండా 1,150 అని చెప్పి ఇలా అవస్థలు ఎలా మాట్లాడతారో అర్థం కాదు.
అన్న సాక్షి టీవీ, సాక్షి పేపర్, మౌనిక గారు, తెలంగాణ ప్రభుత్వం 2019లో 10,500 ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం వేణుగోపాల్ గారు తన మాటలని క్లియర్ గా విన్న తర్వాత మీ వరకు ఒకసారి క్లియర్ గా విందాం. ఒకసారి క్లియర్ గా విందాం. మొత్తానికి కలిపి ఒక సమాధానం చెప్తారు కానీ వేణుగోపాల్ గారు ఒక నిమిషం. వైఎస్ఆర్ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక 11,500 ఇస్తున్నారు. వీళ్ళు తప్పుదో పట్టిస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని. జీవో నెంబర్ 13 గురించి మాట్లాడుతున్నారు. మాత్రమే పెంచారు. అవును, కాదని ఏమి చెప్పారు? మేము 1000 రూపాయలు పెంచాం, మేము ఇస్తామంటేనే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు. అంతకుముందు 5 సంవత్సరాలు ఎందుకు లేదు? అంతకుముందు 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఎందుకు లేదు? 2014 నుంచి 2019 వరకు ఆయన కదా ప్రభుత్వం నడిపాడు. ఎన్నికల ముందు ఎందుకు ఇచ్చాడు? సరే, ఇప్పుడు అయితే మాత్రం ప్రతిపక్షాల పాత్ర గురించే మాట్లాడదాం. ఎందుకంటే ప్రతిపక్షాలు రెచ్చగొడితేనే చేశారనేది ఇక్కడ ముఖ్య వాదనగా వినిపిస్తోంది కదా. జానదయ్య గారు ఒక నిమిషం, జానదయ్య గారు ఒక నిమిషం. నేను అడిగిన ప్రశ్నకు ఒకసారి సూటిగా సమాధానం చెప్పండి. ప్రతిపక్షాలు మీకు సపోర్ట్ చేశారు, వాళ్ళ ప్రోద్బలంతోనే మీరు సమ్మెలు చేస్తున్నారు, అవునా? ప్రతిపక్షాల పాత్ర. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, అడగాల్సిన ప్రశ్న సూటిగా అడిగేశాను, వాళ్ళ సమాధానం విందాం. ఒక నిమిషం. ప్రతి మహిళల గురించి నేను మాట్లాడింది. ప్రతి మహిళ రోడ్డు ఎక్కిందంటే ఈ వైసీపీ ప్రభుత్వంలో దానికి మీరు సమాధానం చెప్పాలని చెప్పడానికి చెప్పాను. కానీ మీరు ప్రతి ఒక్కరిని రోడ్డున పడేసిన ప్రభుత్వం ఒకటి ఉందంటే వైసీపీ ప్రభుత్వం. మీరు అన్ని ప్రతిపక్షాల పాత్ర జానీ బేగం గారు, మీరు కరెక్ట్ పాయింట్ కి రండి ఒకసారి. ప్రతిపక్షాల పాత్ర గురించే ఇక్కడ పాయింట్. ప్రతిపక్షాలే కావాలని ఇవంతా చేయిస్తున్నాయా అంటున్నారు. దీనికి సమాధానం చెప్పండి. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, ఒక నిమిషం అండి. ప్రతిపక్షాల పాత్ర ఉందా లేదా జానీ బేగం గారు? ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా మద్దతుగానే ఉన్నాయి మేడం. మహిళలు ఆ విధంగా రోడ్డుపై వాళ్ళ పాత్ర అంటే మిమ్మల్ని ప్రలోభ పెట్టారా? అంటే మీరు చేయాల్సిన ఉద్యమాలను వాళ్ళు ప్రోత్సహించారా అనే ప్రశ్న. వాళ్ళే మిమ్మల్ని ఉద్యమాల వైపు, సమ్మెల వైపు తీసుకువెళ్లారా? వాళ్ళ అండతోనే మీరు ఉద్యమాలు చేశారా? ఎవరన్నతో? ప్రతిపక్షాల అండతో, ప్రతిపక్షాల ప్రోద్బలంతోనే మీరు ఇవన్నీ సమ్మెలు కావచ్చు ఇవన్నీ చేశారా? తెలుగుదేశం అండతో. మేము తెలుగుదేశం పార్టీయే కదా. అదే తెలుగుదేశం పార్టీ. ఎలక్షన్ల టైంలో అధికార పార్టీని ఇబ్బంది పెట్టడం కోసమా? ఇక్కడ ప్రశ్న మీరు సూటిగా ఒకసారి వినండి. ఎలక్షన్ టైంలో ఇబ్బంది పెట్టాలని అనుకున్నారా, లేకపోతే ప్రతిపక్షాల సపోర్ట్ అంతా మీకుందా? వాళ్ళ ప్రోద్బలంతోనే మీరు చేశారా? ఇబ్బంది పెట్టడానికైతే కాదు. వాళ్ళకి న్యాయపరమైన డిమాండ్స్. వాళ్ళ గౌరవ వేతనాలు అడగట్లేదు, కనీస వేతనాలు అడుగుతున్నారు. ఒక నిమిషం వేణుగోపాల్ గారు, ఒక నిమిషం తను చెప్పనివ్వండి. మీకు టైం ఇచ్చాను. ఒక నిమిషం వేణుగోపాల్ గారు చెప్పండి. జానీ బేగం చెప్పండి. న్యాయపరమైన డిమాండ్స్ మేడం వాళ్ళవి. వాళ్ళు కనీస వేతనాలే అడిగారు, గౌరవ వేతనాలు అడగలేదు. వాళ్ళు చేస్తున్న వర్క్ లోడ్ ని తగ్గించామని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. వాళ్ళకి టీడీపీ పార్టీ తరఫున మేము ఎప్పుడు కూడా మద్దతుగా ఉంటామని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ న్యాయపరమైన సమస్యలు, వాళ్ళ డిమాండ్స్ కూడా న్యాయపరంగా ఉన్నాయి. సరే వేణుగోపాల్ గారు, జానీ బేగం గారు ఓకే క్లియర్, మీ ఆన్సర్ కరెక్ట్ గానే ఉంది. వేణుగోపాల్ గారు ఒక ప్రశ్న, కనీసం వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు, అంగన్వాడీలకి సంక్షేమ పథకాలు అందట్లేదు, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా కాదు, దీనికి కరెక్టా కాదా? ఇప్పుడు ఒక్క నిమిషం జానీ బేగం గారు, ఒక నిమిషం ఫైనల్ గా ఇక్కడ ఒకే ఒక పాయింట్ వేణుగోపాల్ గారు, మీ సమాధానం కన్ఫర్మ్ గా కావాలి. వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు, కనీసం వాళ్ళకి సంక్షేమ పథకాలు కూడా అందట్లేదు కదా, దానికి మీ సమాధానం. తప్పు. మా దగ్గర లెక్కలు ఉంది, ప్రభుత్వం దగ్గర లెక్కలు 1,313 కోట్లు. ఈ రోజు అయితే బిలో ప్రావర్టీ ఉండే వాళ్ళ అంగన్వాడికి అంతే మొత్తం మందికి చెప్పలేదు. కొంతమంది కార్లు ఉండొచ్చు, కొంతమంది సొంత ఇల్లు ఉండొచ్చు, కొంతమందికి 300 యూనిట్లు కరెంట్ బిల్ రావచ్చు. ఇలాంటి వాళ్ళకి కాదు, ఏదైతే బిలో పవర్టీ కింద ఉండే వాళ్ళు వాళ్ళకి 1,313 కోట్లు ఈ రోజు మా దగ్గర ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి వాళ్ళకి ఇచ్చినట్టు. మీరు ఇవ్వాలనుకున్నప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళని గవర్నమెంట్ లోకి తీసుకోలేదు, సంక్షేమ పథకాలు కూడా లేవు, వాళ్ళకి కావాల్సిన డిమాండ్ నెరవేర్చడానికి ఇబ్బందిగా ఉంది ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారిందంటారు. ఓకే రైట్. మొత్తానికి అయితే కావాల్సిన సొల్యూషన్స్ అని వచ్చేసాయి. ఈ రోజు మాత్రం సమాధానాలు వేణుగోపాల్ గారి నుంచి వచ్చాయి. అదేవిధంగా జానీ బేగం గారు మీకు కూడా థ్యాంక్స్ అండి. అండ్ మీరు ఇప్పటి వరకు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని తెర మీదకి తీసుకొచ్చారు. తాందయ్య కుమారి గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఖచ్చితంగా మీ పాత్ర కీలకంగా మారింది. సో మొత్తానికి మాత్రం ఏది ఏమైనా సరే అంగన్వాడీలు వాళ్ళ సమస్యల గురించి తెరపైకి రావడం,
ఆహ్వానించదగ్గ విషయమే. వాళ్ళకి సంబంధించి 43 రోజులు వాళ్ళ కార్యక్రమాలు చేస్తే చివరికి చలో విజయవాడ కార్యక్రమం చేస్తున్న టైంలో వాళ్ళకి రాత్రికి రాత్రి చర్చలు జరిపారు. దీనికి కరెక్టానా అంటే మళ్ళీ ఇంకోసారి సమ్మె చేయకుండా వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకుంటున్నారు. ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? అంటే ప్రభుత్వం తను అధికారంలో ఉంది కాబట్టే వాళ్ళని అణచాలనే ప్రయత్నంలో భాగమా అనేది మాత్రం క్లియర్గా స్పష్టమవుతోంది. ఒకవేళ మనం ఆలోచించినట్టయితే కనుక వాళ్ళకి కనీస సంక్షేమ పథకాలు లేదు, వాళ్ళకంటూ ప్రత్యేకంగా ఒక గుర్తింపు కానీ ఏం లేదు వాళ్ళు గవర్నమెంట్ అని చెప్పడానికి కూడా. సో ఇవన్నీ కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నాయి. 43 రోజులకు సంబంధించి వాళ్ళు 80,000 మంది బయటకు వెళ్లారు, తిరిగి వాళ్ళని తీసుకోవాలని విధుల్లోకి తీసుకోవడానికి సంతకాలు చేయించుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వం అణచివేత ధోరణి అనేది కొంతవరకు బయటపడుతుందనే విషయం మాత్రం ఈరోజు గమనించవలసి ఉంటుంది. మొత్తానికి ఇది అంగన్వాడీలు పడుతున్న బాధకి సంబంధించి ఏ విధంగా ఉంది, దానికి ప్రభుత్వ సమాధానాలు వాళ్ళ చర్చల్లో నిజంగా అంగన్వాడీలు సాటిస్ఫై అయ్యారా అంటే మాత్రం ఇప్పటికీ కూడా ఎవరి దగ్గర నుంచి సమాధానాలు రావట్లేదు. వాళ్ళు కావాలని కొంచెం తగ్గాం కానీ మాలో ఉన్న ఫైర్ తగ్గలేదనే విషయంలో మాత్రం వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ వేదిక ఈరోజు. ది క్వశ్చన్, కీప్ వాచింగ్ BRK న్యూస్, తెలుగోడి సత్తా.